సర్పమును ఆవిష్కరించింది. ఇందులో అన్ని బొస్సలు ఉన్నాయి. ఇదే పద్యం మళ్ళీ చదివితే ఓహో ఇందులో పాము ఉందని మీకు అర్థమవుతుంది అనమాట. అలా చెప్పకుండా చెప్పడం అంటారు, అందుకే దీనికి మహాకవిత్వం అని పేరు. ఇదే పద్యం మళ్ళీ చదువుతాను చూడండి. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తికిల్ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అంటే ఆ పదములను సరిగ్గా చదివితే మనకు అర్థమవుతుంది అన్నమాట. అందులో అజస్ర సహస్ర సరస్వతి దుష్కృతాంతకుడు ఇలా అందులో బుసలు పెట్టాడండి ఆయన. నాకు చాలా కాలం ఇది ఇందులో ఉన్న విషయం తెలియదు. ఒకప్పుడు పురాణం చెబుతుంటే ఇదేంట్రా ఇందులో బుసలు కనబడుతున్నాయని ఒక రాత్రి వేళ నేను చదువుతుంటే నాకు గుర్తు వచ్చింది. ఇది మొట్టమొదట ఆవిష్కరించిన యోగం మాత్రం భగవంతుడు నాకే ఇచ్చాడు. అది కూడా ఒకానొకప్పుడు 8 ఏళ్ల వయస్సులో శ్రీశైలంలో గుర్తుకొచ్చింది ఈ పద్యం. అక్కడ ఒక పాము పాక్కుంటూ వెడుతూ ఉంటే వెంటనే ఈ అనంతుడు మాకు ప్రసన్నుడయ్యాడు అనే పద్యం చదివాను. ఒకసారి చదవగానే మళ్ళీ రెండోసారి చదవగానే ఓహో నన్నయ్య గారి గొప్పతనం ఇది కదా. పైకి ఊరికే బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహితాన్ని చదువుతున్నాం రోజు. కానీ ఆ సరస్సులో ఈ సరస్వతిలో అజస్రలో సహస్రలో దుష్కృతాంతకుడిలో దుస్సహతరమూర్తిలో వీటన్నిటిలో తెలియకుండానే పాము యొక్క పోత్కారం బొస ఉందన్నమాట. అసలు ఎంత అద్భుతం అండి. ఏ పదాన్ని ఎలా కూర్చి రాయాలో వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళని మహాకవులు అన్నారు. వాళ్ళని ఒక పదం మనం వాడుతున్నామంటే ఆ పదానికి ఒక అర్థం ఉండాలి. ఆ పదం యొక్క అర్థాన్ని తెలుసుకుని శబ్దాలంకారాన్ని తెలుసుకుని వాడే మహాకవులు వాళ్ళు. మళ్ళీ అలా రాయాలంటే వాళ్ళ కలియుగంలో ఎంతమంది వల్ల అవుతుంది? అటువంటి మహాద్భుతమైన పద్యం అన్నమాట. ఈ విధంగా